వరల్డ్ లో ఫస్ట్ ట్రిలియనర్ ఎవరో తెలుసా? ఎలన్ మస్క్. కానీ దానికి రీజన్ టెస్లా కాదు, స్పేస్ ఎక్స్. రీసెంట్ గా స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ భారీగా పెరగడం వల్ల ఆయన నెట్వర్త్ లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే స్పేస్ ఎక్స్ కేవలం రాకెట్ కంపెనీ కాదు. ఎర్త్ చుట్టూ తిరుగుతున్న వేలాది స్టార్లింక్ శాటిలైట్స్ ఆల్రెడీ ప్రపంచానికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. నాసా ఆస్ట్రోనట్స్ ని స్పేస్ కి పంపడానికి కూడా స్పేస్ ఎక్స్ రాకెట్స్ ని యూజ్ చేస్తుంది. కానీ స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ ప్లాన్ వింటే ఫ్యూచర్ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. ఏఐ రెవల్యూషన్ ప్రపంచాన్ని మార్చేస్తుందని అందరికీ తెలుసు. కానీ దానికి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, అదే ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్స్ కి విపరీతమైన పవర్ కావాలి. అందుకే స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ లో డేటా సెంటర్స్ ని ఎర్త్ మీద కాదు, డైరెక్ట్ గా స్పేస్ లో బిల్డ్ చేయాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే స్పేస్ లో నైట్ ఉండదు, క్లౌడ్స్ ఉండవు. అందుకే అక్కడ ఉన్న సోలార్ ప్యానెల్స్ భూమిపై ఉన్న సోలార్ ప్యానెల్స్ కన్నా 5 రెట్ల ఎనర్జీ ఎక్కువ జనరేట్ చేయగలదు. కానీ ఎలన్ మస్క్ ఫైనల్ గోల్ ఇంకా పెద్దది. కేవలం ఎర్త్ మీదనే కాదు, మానవ జాతికి మార్స్ మీద కూడా ఒక కొత్త ఇల్లు క్రియేట్ చేయడం. ఫ్యూచర్ లో మార్స్ కి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే మీరు ఎంత ఖర్చు పెట్టి వెళ్ళడానికి రెడీ ఉన్నారో కామెంట్ చేసేయండి.